శ్రీకాంత్ రెడ్డి తన లారీ మూవీ నిన్న రిలీజ్ అయింది. నేను రివ్యూ పెట్టినా అనమాట, వెళ్ళి చూడండి. ఆ వీడియో బాగా వైరల్ అయిందనమాట. దాంతో ఆ వీడియోలో నాకు సినిమా నచ్చలేదు అని చెప్పిన. నేను హీరో నేను తక్కువ చేసి మాట్లాడాలా, హీరోయిన్ నేను తక్కువ చేసి మాట్లాడాలా, తను పెట్టినటువంటి పెట్టుబడి నేను తక్కువ చేసి మాట్లాడాలా, ఆ సినిమా గురించి నేను తక్కువ చేసి మాట్లాడాలా, నాకు నచ్చలేదు అనేటటువంటి చెప్పా. దీనికి మనోడు అన్నటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు వాడు సినిమానే చూడలేదంటూ. సినిమా చూడలేదంటున్నావా? అసలు సినిమా స్టోరీ మొత్తం చెప్పాలా? నువ్వు తీసిన సినిమాలో ఏడైనా స్టోరీ ఉందా? స్టోరీ చెప్పడానికి ఇంటర్వెల్ ట్విస్ట్ గురించి చెప్పమంటావా? ఆ క్లైమాక్స్లో నువ్వు చాప్టర్ 1ని ఎండ్ చేసి చాప్టర్ 2 కోసం నటించి చెప్పమంటావా? అసలు నేను హీరో కావాలి, ఏం చేసేనా, నా దగ్గర డబ్బులు బగ్గున్నాయి అనేటటువంటి రిధంతో నువ్వు సినిమా తీసినావు చెప్పమంటావా? ఇంకా ఏందో లారీ ఉంటుంది అనమాట. లారీలో మనోడు ముంబై వెళ్తూ ఉంటాడు, మధ్యలో అడ్డుకుంటారు ఆ బీహార్ గ్యాంగు, నోట్లో ఎర్ర నీళ్లు పోసుకొని ఊసేవాళ్ళు. ఇవన్నీ సినిమా చూడండి ఎలా అర్థమైతే? నేనైనా సినిమా స్టోరీ కూడా చెప్పేసినా కదా, అయినా సినిమా చూడలేదని చెప్పి ఎలా చెప్తావు నువ్వు? అంటే ఏంది? సినిమా చూసినా అస్సలు సినిమా ఉందిరా, ర్యాంప్ పాడిచ్చిండు శ్రీకాంత్ అన్న అయితే, అబ్బబ్బబ్బా ఒట్టాలు వణికిచ్చిండు, ఉద్దా చింపేసిండు అనేటటువంటి మాటలు మాట్లాడాలా? నేను నచ్చింది చెప్పినా, నేను నచ్చలేదు అని చెప్పలా, అంతే. నేను ఓకే, నేనేదో వాగినా అనుకో, నా ఒపీనియన్తో నీకు సంబంధం లేనప్పుడు, నీ సినిమా బ్లాక్ బస్టర్ ఉన్నప్పుడు మరి ఎక్కడ థియేటర్ల సంఖ్య పెరగట్లేదే, నీకు నువ్వు డబ్బా కొడుతున్నావు సినిమా హిట్ అయిందని ఫ్రాంక్గా మాట్లాడుతున్నా. విను, మూవీ రూల్స్ అని ఉంటుంది తెలుసా? 3 మూవీ రూల్స్, 4 మూవీ రూల్స్ అని చెప్పి మన తెలుగు యువత అంతా కూడా దాంట్లోనే సినిమా చూస్తారు. ఒక్కసారి వెళ్ళి అక్కడ చెక్ చేయని సినిమా ఉందేమో, ఉందా? చిన్న చిన్న సినిమాలు కూడా ఉంటాయి అనమాట. తమిళ్ డబ్బింగ్ మూవీస్ వచ్చినా, కన్నడ డబ్బింగ్ మూవీస్ వచ్చినా అందులో ఖచ్చితంగా పెడతాడు. మూవీ రూల్స్లో కూడా నీ సినిమా లేదంటే ఆ మూవీ రూల్స్ కూడా నీ సినిమాకి వెళ్ళాల. కానీ నేను వెళ్ళినా, అరే మన శ్రీకాంత్ ఒక యూట్యూబర్ కష్టపడి సినిమా తీసిండు, బాగుంటే బాగుందని చూద్దాం, బాగోపోతే బాగలేదని చూద్దాం అనేటటువంటి ఉద్దేశంతో నేనంతా కష్టపడి హైదరాబాద్ వెళ్ళి మరీ సినిమా చూస్తే నువ్వు అనేది ఏంది? నోటికి వచ్చినట్టు ఒక ఓర కుక్కలాగా నువ్వైతే మాట్లాడావు. నేను నీకన్నా డబల్ తిట్టగలను, నేను నీకన్నా డబల్ మాట్లాడగలను. కానీ నేను ఎందుకు మాట్లాడను అంటే నాకు సంస్కారం అనేటటువంటిది అడ్డొస్తుంది, నీకు సంస్కారం అనేటటువంటిది లేదు. నన్ను ఒక్కనే కాదు చాలా మందిని తిట్టిందనమాట. చాలా మంది బాగాలేదంట. మరి చాలా మంది బాగాలేదంటే అందరూ దరిద్రంగా ఉంటేనే బాగాలేదని అంటారు. నాది చిన్న సినిమా, నాకు ఎంకరేజ్మెంట్ లేదు అంటున్నావు. ఇప్పుడు వచ్చేయన్నీ చిన్న సినిమాలే కదా. మొన్న వచ్చింది మున్యుమల్ వాయిస్ అని, అది ఎంత పెద్ద సినిమా. మొన్న ఈ మధ్యన వచ్చింది ఇంకా చాలా తమిళ సినిమాలు మన తెలుగులో వస్తున్నాయి, అవి ఎంత పెద్ద సినిమాలు. దానికి పెట్టినటువంటి పెట్టుబడి ఎంత, అవి ఎంత వసూలు చేసినాయి? సినిమాకి ఎవడో ప్రమోట్ చేయలే. సినిమాలో దమ్ముంది, కంటెంట్లో దమ్ముంది, వెళ్ళి చూసారనమాట. నీ సినిమాలో 100కి 100% దమ్ము లేదు. నిజంగా మొత్తం చూడాలి అంటే వాడికి ఎంత ఇది కావదు. అండ్ ఒక్కొక్క షాట్ అయితే థియేటర్లో ఏనయ్యట్లేదు. ఈ సూర్యాపేటలో నీ సినిమా ఉందా, మధురలో నీ సినిమా ఉందా, వైరాలో నీ సినిమా ఉందా, ఖమ్మంలో నీ సినిమా ఉందా? ఎక్కడుంది నీ సినిమా? ఎక్కడో హైదరాబాద్లో ఒక 2-3 థియేటర్లో నీ సినిమా ఆడుతుందేమో. దీనికే సినిమా హిట్ అయింది అని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నావు. రివ్యూ ఇచ్చే వాళ్ళ గురించి చాలా పచ్చిగా మాట్లాడుతున్నావు. ఇంకోటి ఏంటంటే ఎవడో 25,000 తీసుకున్నట్ట, నేనైతే ఎప్పుడు డబ్బులు తీసుకోవాలా. మూవీ వాళ్ళు ఫోన్ చేసి మరి డబ్బులు ఇస్తామన్నా నేను మ్యాక్సిమం రిజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. మీ మూవీలో దమ్ముంటే నేను బాగుందని చెబుతా, బాగోపోతే బాగలేదని చెబుతా అనేటటువంటిది మా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు, అందరికీ కూడా తెలుసు అనమాట. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయి, ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయి. రావణ్ ఫర్ యూ రివ్యూ చూడకుండా చాలామంది సినిమాకి వెళ్ళరు. ఇదైతే రియాలిటీ అనమాట. సో అలా వాళ్ళు చేస్తున్నారు అని అంటే వాళ్ళు నాకు ఇచ్చిందనమాట. నేను ఇప్పటిదాకా హిట్ అయింది అన్నటువంటి సినిమా ఫట్ అయింది లేదు, ఫట్ అయింది అన్నటువంటి సినిమా హిట్ అయింది లేదు. నువ్వు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకో అనమాట. నిన్ను కరాటే కళ్యాణి కుక్కను కొట్టింది, నేను ఇంట్లో దూరి కొట్టింది. అప్పుడు నేను చాలా బాధపడ్డా. ఒక నార్మల్ యూట్యూబర్ కాబట్టి ఆమె ఈ విధంగా కొట్టింది, అరే తప్పు చేసింది, కొట్టుండకూడదులే అని చెప్పి నేను జాలిపడ్డా. నీ గురించి అప్పుడు నేను పాజిటివ్ వీడియో కూడా చేస్తా, నీకు సపోర్టివ్గా కూడా నేను మాట్లాడినా. నీ కోసం నేను ఇంత చేస్తే నువ్వు ఇలాగైనా మురిగేది. అసలు కుక్క అయినా సరే ఇంత ఉప్పేస్తే విశ్వాసంగా పడి ఉంటుంది. నీకు ఆ విశ్వాసంగా లేదు, నువ్వు అసలు మనిషివేనా? నీ సినిమాకి వెళ్ళి డబ్బా కొట్టడం నా వల్ల కాదు. నువ్వు డబ్బులే ₹1,00,000 అమ్మ, నువ్వు ఏదో పంపిస్తా అంటున్నావు కదా, 5 లక్షలు ఇస్తా పలా యూట్యూబర్కి ఒక షార్ట్ ఫిలిం నేను అంటున్నావు కదా. మళ్ళీ ఏమో మనోడికి ప్రమోషన్ చేయడానికి 25 ఏళ్ళు అంట, కానీ ప్రతి యూట్యూబర్కి 5 లక్షలు ఇస్తారంటే దమ్ముంటే 5 లక్షలు అది చేత కాదులే, కానీ వాగడం అయితే చేత అయితే. దీనికి తగ్గట్టు ఇంకొకటి మాట్లాడనమాట. రివ్యూలు ఎందుకు ఇస్తారా? రివ్యూలు ఇస్తారా బా, అక్కడ ఒక ఊరకొక్క మురుగుతుంది అనుకో, అటు వెళ్ళమాకండి అని చెప్పి చెప్పడం బాధ్యత అనమాట. ఒకవేళ అలా చెప్పకపోతే ఏం జరిగిద్దంటే వీళ్ళు ఆ ఊరకొక్కకు వెళ్ళేస్తారు. అదేవిధంగా ఒక సినిమా నడుస్తుంది, చెత్త సినిమా, దానికి వెళ్ళమాకంటారు బాబు అని చెప్తాం, రివ్యూలు చెప్తాం. మీరు ఎందుకు భయపడుతున్నారు? మా రివ్యూలు దమ్ము లేనప్పుడు, మా మాట జనాలు నమ్మనప్పుడు, నీ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు నేను హిట్ అంటే హిట్ కాదు, ఫట్ అంటే ఫట్ కాదు అని చెప్పి గుర్తుపెట్టుకో. నోరుని అదుపులో పెట్టుకో. ఆ రోజు కరాటే కళ్యాణి ఇంకో 2 నిన్ను ఇది చేసి ఉండాల్సిందే. పాపం ఆమెనని నేను తప్పు చేస్తే ఆమెను అపార్థం చేసుకోలే, కానీ నిన్ను 2 దెంగటంలో తప్పే లేదు రాబాయ్. నీకన్నా ఎక్కువ మాట్లాడగలను, కానీ మా అమ్మాయి అలా నిన్ను పెంచలా, నిన్ను అలా పెంచారు. సినిమా తీయటం ఈజీ కాదు, నేను ఒప్పుకుంటా, కానీ ఇలా వాగటం కూడా సంస్కారం అని చెప్పి అనిపించుకోదు. గుర్తుపెట్టుకోవాలన్నమాట. నీ సినిమా బాగుంటే రిలీజ్ చేయి, ప్రతి థియేటర్ రిలీజ్ చేయి. ముందు ఆ మూవీ రూల్ చూడి ఫోన్ చేసి అర్జెంటుగా నా సినిమా తీసి నీ వెబ్సైట్లో పెట్టుకోవాలని చెప్పు. నేను ఇజ్జాలు పోతుంది బయట. ఇంతకు మించి నేను మాట్లాడిన అనుకో, తలకాయ కూడా నువ్వు ఎత్తుకోలేవు, బయట కూడా నువ్వు జరగలేవు. నోరు అదుపులో పెట్టుకో మాట్లాడు. నేను నీకు ఇచ్చేటటువంటి వార్నింగ్
నాకు నీ అభిమానులతో కాల్ చేపిస్తున్నావు, కొంతమంది అయితే డైరెక్ట్గా నీ పేరు చెప్పుకొని కాల్ చేస్తే నన్ను అయితే బెదిరిస్తున్నారు. ఇలాంటి వాటికి నేను అస్సలే దాడునని చెప్పి గుర్తుపెట్టుకో. మంచి సినిమాది దమ్ముంటే నువ్వు 2 కోట్లు పెట్టినావు, 3 కోట్లు పెట్టినావు, నీకు 2 కోట్లు కాదేమో, మాకు 300 ఇంపార్టెంట్, మాకు 150 రూపాయలు ఇంపార్టెంట్, అందుకే 150 రూపాయలు సేవ్ చేయాలని చెప్పి ఇలా మాట్లాడుతానని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక మీద రివ్యూవర్స్ మీద, యూట్యూబర్స్ మీద ఏడవడం బంద్ చేయండి మీరు. ముందు చెత్త సినిమా అన్నీ హిట్ అయినవి ఉన్నాయి, హిట్ సినిమాలు అన్నీ ఫట్ అయినవి ఉన్నాయని చెప్పి ఇంకా గుర్తుపెట్టుకుంటే మంచిది. చాలా జాగ్రత్తగా మాట్లాడుతాం. ఒక హీరోయిన్ నువ్వేదో హీరో కావాలి, నీకేదో బీహార్ గ్యాంగ్ దొరికింది, నువ్వు సినిమా తీసినావు తప్ప నీ సినిమాలో అయితే దమ్ము లేదు రాబాయ్. నువ్వేదో వీడియో చేసినావు, నన్ను ప్రైవేట్లో పెట్టమంటున్నాను, నేను సచ్చినా పెట్టిన ప్రైవేట్లో, ఏం చేసుకుంటావు చేసుకోపో. నేను ఇది నీకు ఛాలెంజ్ చేస్తున్నా, ముందు నువ్వు నోరు జారినవు అబ్బా. చూద్దాం ఇంకా ముందు నీ సినిమాలు రావాలి కదా, అప్పుడు ఎలా వస్తాయి అనేటటువంటిది చూడాలి. నీకు ఫ్రాంక్ వీడియోసే చక్కగా తీయడం చేత కాదని చెప్పి అందరూ మాట్లాడతారు, నువ్వంట సినిమా తెస్తున్నావు అంట. ఇది నేను కించపరచాలన్నంతట్లా ఒక్కసారి ఒక్క యూట్యూబ్ ఛానల్లో ఒక మినిమం సబ్స్క్రైబర్స్ ఉన్న దాంట్లో పాజిటివ్ రివ్యూ నువ్వు చూపి, ఇంకా నువ్వు డబ్బులు పెట్టుకుంటాం కదా, పాజిటివ్ రివ్యూ చూపి అప్పుడు నేను మాట్లాడతాను. ఇక అది ఫ్రెండ్స్, కొద్దిగా మనోడు టంగు స్లిప్ అవుతుండు, చాలా మంది వీడియోస్ చేయండి అని చెప్పి అడుగుతున్నా. మరి బాయ్, అందుకే చేసిన తప్పు కనుకోకండి. నాకు కొద్దిగా బూతులు రావు, కానీ ఇలాంటి కుక్కల మీద ఈ విధంగా బూతులే మాట్లాడాలి. ఉంటా, నమస్కారం, ఉంటా మరి బాయ్.